నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ చాలామంది రిక్వెస్ట్‌తో ఒక సమస్య మీద అడిగారండి. ఆ సమస్య మీదనే ఈ వీడియో నేను చేస్తున్నాను. ఎలాంటి సమస్యలను వారు చేసుకోవాలి, పరిహారాన్ని ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, ఇంకా ఎలాంటి నియమాలు పాటించాలి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా వీడియోలో చెప్తానండి. వీడియోని అనేది ఎక్కడా కూడా మీరు స్కిప్ అనేది చేయకుండా జాగ్రత్తగా చూస్తూ ఉండండి. ఎక్కడైనా పాయింట్ మీరు మిస్ అయ్యారా, మీకు సరిగ్గా అర్థం కాదండి, పూర్తిగా వీడియోని చూసి అర్థం చేసుకుని పరిహారాన్ని మొదలుపెట్టండి. ఈ పరిహారానికి మనకు లవంగాలతోనూ అలానే ఒక పాత చెప్పుతో చేసుకునే పరిహారం అనమాట. ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు. కానీ ఆడవారు నెలసరి టైంలో ఉన్నప్పుడు మాత్రం మీరు చేయకండి. ఇక ఆహార నియమాలంటూ ఏమీ లేవండి. అన్నీ చక్కగా తిని పరిహారాన్ని అయితే చేసుకోవచ్చు. నేను ప్రతి వీడియోలోనూ నియమాలు, టైము అన్నీ కూడా చెప్తాను. పరిహారంలో అక్కడ చెప్పకపోతే ఎలాంటి నియమాలు, టైము అలాంటిది ఏదీ లేదని మీరు అర్థం చేసుకోవాలండి. ఈ పరిహారం శత్రువుల విషయం మీద బాగా పనిచేస్తుంది. అంటే ఈ మధ్యనే చాలామంది అడిగారు ఈ విషయం మీద, అందుకే పరిహారాన్ని షేర్ చేస్తున్నానండి. ఇది నా సొంతంగా చెప్తున్నది కాదండి. మన పూర్వీకులు చేసి వాళ్ళకి ఫలితం వచ్చిన తర్వాత మనకు వాళ్ళు అంతా చేశారు. అద్భుతమైన పరిహారం అండి. నమ్మకంతో చేసుకోండి. దీన్ని ఎవరు చేసుకోవాలంటే, మీ దగ్గర మంచి మాటలు చెప్పారు, మీ దగ్గర డబ్బులు తీసుకున్నారు, మంచి మాటలు చెప్పి మీకు డబ్బులు ఇవ్వకుండా మీ సంగతి చూస్తాను, చంపుతాం, ఏం చేసుకుంటావో చేసుకో అనేవారు ఉంటారు కదండి. అంటే మీ కష్టార్జితమైన డబ్బును వాళ్ళు తీసుకున్నారు, ధర్మబద్ధమైన మీ కష్టార్జితమైన డబ్బును తీసుకున్నారు, కానీ మీకు ఇవ్వటం లేదు. మిమ్మల్ని కొట్టాలని ప్రయత్నం చేసి మిమ్మల్ని బెదిరిస్తూ ఉంటే అప్పుడు ఈ పరిహారం చేసుకోవచ్చు. అలానే మీ యొక్క పొలాన్ని కానీ భూమిని కానీ బెదిరించి వాడు తీసుకున్నారు, అంటే కబ్జా చేశారు, వాళ్ళకి బలం ఉంది, కానీ మీరు ఏం చేయలేకపోతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు, అప్పుడు ఈ పరిహారాన్ని చేసుకోవాలి. ఇంకాను మనకు సంబంధం లేకుండానే ఈర్ష్య, జలసి, అసూయ అంటే వాళ్ళు మన దగ్గర బాగానే మాట్లాడుతూ ఉంటారు కొందరు, కానీ జలసి, ఈర్ష్య ఇలాంటి వాటితో వాళ్ళు మనసులో మీ మీద ఏదో పెట్టుకొని అవతల వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీ మీద తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ మనకు తెలిసిన వాళ్ళే, ఏమీ చేయలేని పరిస్థితిగా ఉంది, అర్థబలంగాను ఆర్థికంగాను అటు సామాజికంగాను మానసికంగాను మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఆ వ్యక్తి మీకు తెలిస్తే అప్పుడు చేసుకోవచ్చు. ఇంకాను కుటుంబ సభ్యుల్లో విషయానికి వస్తే ఇక్కడ భర్త మీద భార్య, అలానే భార్య మీద భర్త, పిల్లల మీద తల్లిదండ్రులు, తల్లిదండ్రుల మీద పిల్లలు చాడీలు చెబుతూ ఉంటారు. ఇది చెప్పకూడదు అని తెలిసినా కానీ చెబుతూ ఉంటారు. ఇక్కడ పిల్లల మీద తల్లిదండ్రులు ఏడవడము, అలానే తల్లిదండ్రుల మీద పిల్లలు ఏడవడము, అత్త కోడళ్ళ మధ్య ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడము, ఏదో ఒకటి భర్తకు భార్య ఈ విధంగా మధ్యన గొడవలు పెట్టడము అలా చేస్తూ ఉంటే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చండి. ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే, అసలు పరిహారాన్ని ఎవరు చేసుకోవాలి, ఎలాంటి సమస్యలు ఉన్నవారు చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా అర్థం కావాలండి. అర్థమైతేనే మీరు కరెక్ట్గా పరిహారాన్ని చేసుకుంటారు. ఇంత చెప్తేనేమో ఎందుకు ఇంత లాంగ్గా చెప్తున్నారండి, టైం వేస్ట్ అండి అని అంటారు. నేను చాలా చూశానండి చాలా వీడియోస్లో. పోనీ నేను తక్కువగా చెప్తేనేమో చాలామందికి అర్థం కాక మళ్ళీ కామెంట్ చేస్తున్నారు. పరిహారాన్ని ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా అర్థం చేసుకొని పరిపూర్ణంగా చేసుకోవాలనే ధర్మంతో నేను మీకు తెలియజేస్తున్నానండి. డౌట్స్ అనేటివి మీకు రాకుండా పూర్తిగా పాజిటివ్ మైండ్తో క్లియర్గా చూసి 1-2 సార్లు చూసి పరిహారాన్ని మొదలుపెట్టండి. మనం తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా ఈ పరిహారాన్ని అవతల వాళ్ళ మీద పగతోనూ ద్వేషంతోనూ వాళ్ళు బాగున్నారు, వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, వాళ్ళ కుటుంబం బాగుందని ఓర్వలేనితనంతో మీరు ఈ పరిహారం చేస్తే ఇబ్బందులు వస్తాయండి, మీకే ఇబ్బందులు వస్తాయి. అది ముందే చెప్తున్నాను. ఎవరైతే ముందు చెప్పాను కదండి సమస్యలు ఉన్నాయో వాళ్ళు మాత్రమే చేసుకోవాలి, అంతేకాని మీరు వేరే విధంగా ఈ పరిహారాన్ని మాత్రం ఉపయోగించకండి. అంటే అవతల వాళ్ళ మీద మీరు ద్వేషంతో అసూయతో వాళ్ళు మంచివాళ్ళు మిమ్మల్ని ఏమి అంటలేదు, మీరు కావాలని వాళ్ళ మీద ఇలాంటివి చేస్తే మాత్రం మీకు మంచిది కాదండి. మీ మీద శత్రుత్వం ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. ద్వేషంతో పగతో చేసినప్పుడు మనం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. అది చెప్పాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి ముందే చెప్తున్నాను. ఎక్కువగా ఈ సమస్య మీద చాలామంది అడిగారండి, అందుకే వీడియోని అయితే చేయవలసి వచ్చిందండి. వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కానివారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ మీకు నోటిఫికేషన్ వచ్చిన ఆల్ అనే ఆప్షన్ని ట్యాప్ చేసి పెట్టుకోండి. ఇంకా మీ దాయాదుల్లో తగాదాలు ఉన్నాయి. 4 దిక్కుల్లో ఉన్నవారు తగాదాలు పడుతున్నారు. మీకు నచ్చిన వాళ్ళు 4 ఉంటారు, మిగతా 4 మీకు నచ్చకుండా ఉండొచ్చు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే కాస్త మీరు అర్థం చేసుకోండి, మనలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో, అవతల వాళ్ళకి నచ్చటం లేదేమో అని అర్థం చేసుకొని మీరు సరి చేసుకోవడానికి చూడండి. చాలా వరకు కొంతమంది కుటుంబ సభ్యుల్లో అంటే ఇంటి దొంగను కూడా ఈశ్వరుడు కూడా పట్టుకోలేరని అంటారు.
అలాంటి వారి మీద కూడా ఈ పరిహారం చేస్తే మంచి ఎఫెక్ట్గా ఉంటుందండి. అలానే మీతో బాగానే ఉంటారు, బాగానే మాట్లాడతారు, కుటుంబ సభ్యుల్లోనే ఉంటారు వాళ్ళు, అది కూడా తెలిసిన వాళ్ళే, మీతో గేమ్స్ ఆడుతుంటారు, మీ దగ్గర ఒక మాట మాట్లాడతారు, ఆ మాటను తీసుకువెళ్ళి ఇంకెవరితోనో నెగిటివ్గా చెప్పడము, మీకు నచ్చని వారి దగ్గరికి తీసుకువెళ్ళి ఆ మాట చెప్తారు. అలా చెప్పి మీ ఇద్దరి మధ్యన గొడవలు సృష్టిస్తూ ఉంటారు. వారి మీద కూడా ఈ పరిహారం చేసుకుంటే మంచి ప్రభావంగా ఉంటుందండి. వాళ్ళు మనల్ని ఎంతగా ఇబ్బంది పెడతారో వాళ్ళు కూడా అలానే ఇబ్బందులకు గురవుతారు. ఇదంతా మనం కరెక్ట్గా చేసినప్పుడే రిజల్ట్ వస్తుంది. ఏంటంటే ఈ విషయం మీద చాలామంది అడిగారండి, బాధపడుతూ అడిగారు. అందుకని ఈ పరిహారాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. చాలా వరకు అయితే నేను ఇలాంటి పరిహారాలను కొంతవరకు చెప్పనండి, కానీ అడగగానే నాకు అనిపించింది, అందుకే ఈ వీడియోని మీతో పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం దేనికోసం చేయాలో తెలియకపోతే చేసినా కానీ పెద్దగా ఫలితం ఉండదండి. అలానే ఈ పరిహారం విషయంలో చెప్పిన పదార్థంతోనే చేయండి, మీరు వేరే పదార్థంతో మాత్రం చేయకండి. ఇక్కడ ఇవన్నీ మన ప్రాకృతికమైన శక్తిని మనం తీసుకొని చేసుకుంటే మనకు ప్రకృతి అనేది సహాయం ఇస్తుంది. అప్పుడే మనం అనుకున్న పని అనేది నెరవేరుతుందండి. అలానే కొందరికైతే ఇలాంటి పరిహారాల మీద పెద్దగా నమ్మకం అయితే ఉండదండి. నమ్మకం లేనప్పుడు మీరు చేసినా కానీ పెద్దగా ప్రయోజనం అయితే ఉండదు. కానీ ఇబ్బందుల్లో ఉన్నవారు నమ్మకంతో చేసుకునే వారికి మీరు ఇబ్బందిని మాత్రం కలిగించకండి. ఇక పరిహారాన్ని ఎలా చేయాలనేది చెప్తానండి. మన ఇంట్లో ఉండే అంటే ఎవరివైనా సరే పాత చెప్పులు ఉంటాయి కదండి, కట్టయిపోయి పాడైపోయి పక్కన పడేసి ఉంటారు కదా, ఎవరివైనా పర్వాలేదండి, మీవనే కాదు ఎవరివైనా పర్వాలేదు. చాలామంది ఇళ్లలో మీరు చూసే ఉంటారు, పూర్వం రోజుల్లో దక్షిణ దిక్కున ఒక పాత చెప్పుని వేలాడదీసేవాళ్ళు. వాళ్ళు అడిగిన వాళ్ళకి ఏం చెప్పేవాళ్ళంటే దెయ్యాలు రాకుండా ఉండాలని మేము కట్టామండి ఈ విధంగా అని చెప్పేవాళ్ళు. ఇక్కడ చెప్పాలంటే మనిషికి మించింది ఏదీ లేదు కదండి. పంచాయతీలు, దుష్ట పనులు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అవన్నీ రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుందన్నమాట. మీరు ముందుగా ఒక పాత చెప్పుని తీసుకోండి. అది ఏ చెప్పైనా పర్వాలేదండి, ప్లాస్టిక్ది కానీ రబ్బర్ది కానీ అలానే తోలు చెప్పు కానీ ఏదైనా పర్వాలేదండి. కానీ నా దగ్గర అయితే పాత చెప్పు అందుబాటులో లేదండి. జస్ట్ ఈ విధంగా పేపర్ మీద నేను చేసింది చూపిస్తున్నానండి, జెరాక్స్ తీసింది. ఆ విధంగా చెప్పు మీద మీరు ఒక బ్లాక్ కలర్ పెన్నుతో ఆ శత్రువు యొక్క పేరు రాయండి. పాడైపోయినా ఆ చెప్పు మీద రాయాలి. మీరు అపార్ట్మెంట్స్లో ఉన్నా బంగ్లాలో ఉన్నా కానీ మీ పెరట్లో దక్షిణం వైపుగా ఒక గోడకు మేకు కొట్టి ఆ మేకుకి ఈ చెప్పుని వేలాడదీయండి. ఎలా కుదిరితే అలా దక్షిణం వైపు కాస్త ఒక మేకు అనేది కొట్టి అక్కడ వేలాడదీయండి. ఒకవేళ అక్కడ సన్సైడ్ ఉన్నా కిటికీలు ఉన్నా స్లాబ్ కింద అయినా సరే వేలాడదీయండి. మీకు అనువుగా ఉండేలా ఒక మేకు కొట్టి అక్కడ వేలాడదీయండి. ఒకవేళ మీరు అపార్ట్మెంట్స్లో ఉంటే మీ ఇంటికి దక్షిణ దిక్కుగా మీకు కుదిరేలా అక్కడ వేలాడదీయండి. మీ శత్రువు ఎవరైతే ఉన్నారో వాడు బలహీనుడవుతాడు. అవతల వారిని మీరు శత్రువుగా భావించి చేశారనుకోండి, ఎఫెక్ట్ మీకే వచ్చి పడుతుందండి, మీరు బలహీనత పడతారు. కాబట్టి ఆ రకంగా చేయండి. ఇక రెండవది చెప్తానండి, శత్రువులను జయించడానికి ఒక మంచి ఎఫెక్ట్ ఉండే పరిహారం ఇది. మీరు లవంగాలు తీసుకోండి. ఈ లవంగాల గురించి నేను చాలా వరకు పరిహారాలు చెప్పానండి. ఈ పరిహారానికి ఒక 7 లవంగాలు తీసుకోండి. శనివారం రోజున సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత ఈ 7 లవంగాల్ని మీ కుడి చేతిలో కానీ ఎడమ చేతిలో కానీ పెట్టుకొని మీ శత్రువు యొక్క పేరు చెప్పుకోండి. శత్రువు పేరు చెప్పుకొని ఆ లవంగాల మీద ఉఫ్ అని ఊదండి. అలా మీరు 21 సార్లు ఊదాలి. అంటే ఒకసారి మీ శత్రువు పేరు చెప్పుకున్నారు, ఒకసారి ఊదండి, మళ్ళీ రెండవసారి పేరు చెప్పుకోండి, మళ్ళీ రెండవసారి ఊదండి. ఇలా మీరు 21 సార్లు చెప్పుకుంటారు, 21 సార్లు ఊదుతారు. ఆ విధంగా ఊదిన తర్వాత మీ మనసులో ఊహించుకోండి, ఎవరైతే శత్రువు ఉన్నాడో వాడు బలహీనుడైపోతున్నాడు అని మీరు ఊహించుకోండి. ఒకవేళ అవతల వారికి మీ మీద ఎలాంటి శత్రుత్వం లేదు, మీకు వారంటే కోపము అసూయ అలానే ఒక రకమైన శత్రుత్వం మీకుంది. అవతల వారిని ఈ విధంగా మీరు చేసినప్పుడు అంటే ఇప్పుడు చెప్పిన విధంగా అవతల వాళ్ళకి మీ మీద ఎలాంటిది ఏదీ లేదు, కానీ మీరు చేశారనుకోండి మీకే ఎఫెక్ట్ వస్తుంది. అవతల వారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ మీ మీద శత్రుత్వం అవతల వారికి ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైతే చెప్పానో ఇలాంటి పరిహారాలు చేసుకోవచ్చండి. అలా చేసుకున్నప్పుడు ఆ శత్రువు ఖచ్చితంగా బలహీనుడవుతాడండి. వారి యొక్క పేరును మీరు 21 సార్లు తలుచుకొని 21 సార్లు ఊదిన తర్వాత వాడు మీ మనసులో బలహీనుడైపోతాడు. ఇక నన్నేమీ చేయలేడు, నిర్వీర్యం అయిపోతున్నాడు, అతని శక్తి బలం అంతా కూడా తగ్గిపోతుంది అని మీరు అనుకొని తర్వాత ఈ లవంగాల్ని మీ ఇంటి దక్షిణం వైపు పెట్టండి. దక్షిణం గోడ వైపు కానీ లేదంటే మీరు అపార్ట్మెంట్స్లో ఉన్నారనుకోండి, మీకు దక్షిణం దిక్కున పెట్టడానికి కిటికీ అలాంటిది ఏదైనా ఉంటే కుదిరితే అక్కడ చేయండి. ఏదో ఒకటి అక్కడ ఒక చిన్న అలమార గోడ కానీ అలాంటి పెట్టగోడ అలాంటిది ఏదైనా ఉన్నా కానీ అక్కడ పెట్టేసేయండి. ఈ విధంగా మీరు శనివారం రోజున సాయంత్రం పెట్టేస్తారు.
తర్వాత ఆదివారం రోజున ఆ లవంగాలు తీసుకొని చక్కగా హారతి ఇచ్చే ఏదైనా ఒక ప్లేట్లో కానీ ఒక ప్రమిదిలో కానీ వీటిని పెట్టి ఈ లవంగాల మీద కర్పూరాన్ని పెట్టి వీటిని కాల్చాలి. లవంగాలు పూర్తిగా కాలిపోవాలండి. అవి కాలిపోయేలా కాస్త కాస్త కర్పూరం వేస్తూ పూర్తిగా కాలేలా చేయండి. అవి కాలటం లేదండి అని అనకండి. కొద్ది కొద్దిగా కర్పూరం వేసి పూర్తిగా కాలేలా చేయాలి. వీటిని ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ కాలవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదండి. మీరు ఈ విధంగా ప్రతి శనివారం చేస్తూ ఉండండి. రిజల్ట్ అయితే 5 శనివారాల్లో కానీ 11 శనివారాల్లో కానీ ఖచ్చితంగా కనపడుతుందండి. ఒకవేళ ఈ 5 శనివారాల్లో కానీ 11 శనివారాల్లో కానీ మీకు రిజల్ట్ ఏమీ కనిపించలేదనుకోండి, మన మానసిక స్థితిని బట్టే పరిహారం పనిచేస్తుందని ఇందాకనే అనుకున్నాం కాబట్టి మళ్ళీ మీరు శనివారం చేస్తూ ఉండాలి. ఎందుకంటే మీ సంకల్ప బలం అనేది బలంగా ఉన్నప్పుడే మీ శత్రువు ఎంత గొప్పవాడైనా సరే ఈ విధంగా చేస్తూ ఉంటే ఎంత శత్రువైనా సరే నిర్వీర్యమైపోతాడు. అంటే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదండి. మీ జోలికి రాకుండా ఉంటారు, మిమ్మల్ని బాధ పెట్టకుండా ఉంటారు. వాళ్ళు తక్కువైపోతారు, బలహీనత పడతారనమాట. అంతేకాని ఇక వేరే రకంగా ఏమీ కాదండి వాళ్ళకి. కానీ తెలిసి కానీ తెలియక కానీ వాళ్ళని మీరు శత్రువుగా భావించి కావాలని మీరు చేశారనుకోండి, మీకు అనేక రకాలైన సమస్యలు వస్తాయి. ఇదంతా కూడా చెప్పాల్సిన బాధ్యత అయితే నాకుంది కాబట్టి ముందే చెప్తున్నానండి. ఎవరైతే ఈ సమస్యలతో బాధపడుతున్నారో తప్పకుండా చేసుకోండి. మీకున్న సమస్యలన్నీ కూడా తీరిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ రాకుండానే చాలా వరకు చెప్పానండి. ఒకవేళ సరిగ్గా అర్థం కాలేదా మళ్ళీ 1కి 2 సార్లు చూడండి. అర్థమైతేనే మీరు చేయండి. అప్పుడే మంచి రిజల్ట్ ఉంటుందండి. సరిగ్గా అరాకొరగా చూసి మాత్రం చేసుకోకండి. తప్పకుండా చేసుకోండి. మీకున్న సమస్యలన్నీ తీరిపోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కాని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.